గుడ్ మార్నింగ్ గైస్. సో మనం లాస్ట్ క్లాస్లో అసలు మనం ఏం నేర్చుకున్నాం అనేసి అంటే మనం ఏం నేర్చుకోలేదు. కాకపోతే ఏంటి అంటే జావా కోర్స్ గురించి ఆ కోర్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇచ్చాను. ఓకే, జావా కోర్స్ నేను ఏంటి ఇచ్చేస్తున్నాను, జావా కోర్స్ ఇచ్చేస్తాను. అంటే ఆ కోర్స్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము, అలానే ఆ జావా కోర్స్ నేర్చుకోవడానికి ప్రీ రిక్వెసైట్స్ ఏంటి, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఇవన్నీ ఇచ్చాం కదా. సో ఇప్పుడు మనం ఏంటి అంటే అసలు ఈ జావా కోర్స్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటా, అసలు జావా అంటే ఏంటి, సో మొత్తం ఇంట్రొడక్షన్ గురించి ఫస్ట్ తెలుసుకున్నాం ఈ వీడియో. ఓకే, వీటన్నిటికంటే ముందు మనం ఏంటి అంటే ఈ కోర్స్ అనేది, జావా కోర్స్ అనేది నేను టోటల్ ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్ ఏమంటే కోడ్ ఫర్ యువర్ గ్రోత్. సో మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే ఈవినింగ్ అట్ 8 PM ఎవ్రీడే ఈవినింగ్ 8 PM మనం ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తుంటాం. ఓకే, ఎవ్రీడే 8 PM ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాం. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీడే ఫాలో అవుతూ ఆ క్లాస్ విని ఆ క్లాస్లో చెప్తూ ప్రాక్టీస్ చేస్తూ జావా అనేది డీటెయిల్గా నేర్చుకోండి. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మన వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. ఓకే, సో మనం ఈరోజు జావా ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, అసలు జావా అంటే ఏంటి? ఓకే, సో మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీరు ఏమంటారంటే, సార్ నాకు కాలేజ్లో జావా సబ్జెక్ట్ ఉంది, సో నేను దానికోసం నేర్చుకోవాలనుకుంటున్నాను. అదే ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్న వాళ్ళు అయితే నేను ఒక టెక్నాలజీలో ఉన్నాను, నేను ప్రెసెంట్ ఒక టెక్నాలజీ ఉన్నాను, నేను టెక్నాలజీ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, సో నేను జావా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఈ బోత్ టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఏంటి అంటే మన జావా కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఓకే, సో జావా అంటే ఏంటి? సో జావా అనేది ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ అసలు లాంగ్వేజ్ అసలు ఏంటి, ప్రోగ్రామింగ్ ఏంటి? ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే అసలు దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి. సో మీరు ఏం చేస్తున్నారు, జావా కోర్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఈ జావా కోర్స్ నేర్చుకుని ఏం చేద్దామని అనుకుంటున్నారు అంటే మీరు ఏం చెప్తారంటే, సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, అందుకే నేను జావా నేర్చుకుంటాను అనుకుంటాను. ఓకే, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటి? సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కంప్యూటర్కి మనము సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాం. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక పర్టికులర్ టాస్క్ని చేయమని చెప్తాం. ఓకే, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక పర్టికులర్ టాస్క్ని మనం చేయమని చెప్తాం. ఓకే, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మన కంప్యూటర్కి ఇచ్చి ఒక పర్టికులర్ టాస్క్ని చేయమని చెప్తే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పర్టికులర్ టాస్క్ని చేసేదే ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్. ఏంటండి? సాఫ్ట్వేర్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక పర్టికులర్ టాస్క్ అనేది చేసేది ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్. ఓకే, సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని తెలిసింది. అసలు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం కంప్యూటర్కి ఎలా ఇవ్వగలము, ఈ డీటెయిల్స్ అన్నీ ఏంటి అంటే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం కంప్యూటర్కి ఇవ్వాలి అంటే మనకి ఏం కావాలి అండి, ప్రోగ్రామింగ్ అనేది రావాలి. ఏం కావాలి? ప్రోగ్రామింగ్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎలా ఇవ్వాలి అంటే కంప్యూటర్కి మనము ప్రోగ్రామింగ్లో ఇవ్వాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాం అనుకోండి, మన లాంగ్వేజ్ ఏంటి, మీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు, లేకపోతే మీకు ఇంగ్లీష్ వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు. సో మనం ఎయిదర్ ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుకుంటాం. ఓకే, బట్ కంప్యూటర్కి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవేం రావు. సో కంప్యూటర్కి తెలిసేది ఏంటి అంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్స్కి తెలుసు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ జావా అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనము కంప్యూటర్కి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఇస్తాం. ఓకే, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనము కంప్యూటర్కి ఎలా ఇస్తామో మన కంప్యూటర్కి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఇస్తాం. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఇప్పుడు జావా. సో అంటే ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అర్థం కదా. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనము కంప్యూటర్కి ఇచ్చి ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది చేయడానికి మనము సాఫ్ట్వేర్ అంటాం. ఈ సాఫ్ట్వేర్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని డెవలప్ చేయాలి. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే కంప్యూటర్కి మనకు అర్థమైన భాషలో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ అనేది మనకి ఇప్పుడు
జావా లాంగ్వేజ్ అన్నమాట. సో మనకి ప్రెసెంట్ మార్కెట్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, సి, జావా, ఓకే, పిహెచ్పి, పైథాన్, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని చాలా ఉన్నాయన్నమాట లాంగ్వేజెస్. కానీ మనము ఇప్పుడు ఈ కోర్సులో మనం ఏం నేర్చుకుంటాం అంటే జావా కోర్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, ఏం నేర్చుకుంటాం? జావా కోర్స్ గురించి మనం తెలుసుకుంటాం. సో సో జావా అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో మనకి ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రోగ్రామింగ్ వస్తేనే మనము ఒక పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేయగలం. ఇప్పుడు మీరు మొబైల్ యూజ్ చేస్తారు, మొబైల్ యూజ్ చేస్తే అందులో ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే ఏమైనా గేమ్స్, ఓకే, లేకపోతే ఏమైనా యాప్స్, ఇవన్నీ ఉంటాయి. ఈ యాప్స్ అని వాళ్ళు ఎలా డెవలప్ చేస్తున్నారంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనకి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో మనం కూడా ఆ విధంగా ఏదైనా యాప్ కానీ వెబ్సైట్ కానీ డెవలప్ చేయాలి అనుకుంటే మనకు రావాల్సిందంటే ఏవైనా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి. సో ఫస్ట్ మనము ఈ కోర్స్ ఏంటంటే జావా కోర్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, సో సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, సో మనకి ఏంటి అంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్, ఏదో ఒక లాంగ్వేజ్లో కోర్ కాన్సెప్ట్స్ అన్ని వచ్చాయి అనుకోండి. సో ఆ తర్వాత ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ షిఫ్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ జావా కోర్స్ అనేది నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. మీరు ఏం చేయాలంటే ఇన్ డీటెయిల్గా ఈ కోర్స్ అనేది నేర్చుకొని కోర్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటే ఆ తర్వాత వేరే టెక్నాలజీ నేర్చుకోవాలన్నా సరే మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు. ఓకే, సో ప్రతి అంటే సి, జావా, పైథాన్, నోట్ జేఎస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్ కాన్సెప్ట్స్ అన్ని సేమ్. ఓకే, ఆ తర్వాత ఆ స్పెసిఫిక్ టెక్నాలజీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక కోర్స్ ఫస్ట్ కోర్ కాన్సెప్ట్స్ ని డీటెయిల్గా నేర్చుకుంటే ఆ తర్వాత ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్. ఓకే, సో మనం జావా కోర్స్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. సో మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ బీటెక్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ ఎంసీఏ చేసిన వాళ్ళు ఉంటా, లేకపోతే ఎవరైనా జావా నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ షేర్ చేసి ఈ వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, మనం ఎవ్రీడే 8 PM ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాం. ఓకేనా, ఎవ్రీడే 8 PM వీడియో రిలీజ్ చేస్తాం. మోస్ట్లీ 2 monthsలో వితిన్ 2 monthsలో మనం ఎంటైర్ జావా కోర్స్ని కంప్లీట్ చేద్దామని చూస్తాం. ఓకే, సో మీరేం చేయాలంటే టోటల్గా ప్రతిరోజు ఈ వీడియోని ఫాలో అయ్యి సో ఆ వీడియోని క్లారిటీగా విని తర్వాత మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డే క్లాస్లో మనం మీకు ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కూడా నేనే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.